కదిలింది కదిలింది కమ్యూనిస్ట్ పార్టీ ఓ లాలి గుమ్మాడి ఓ లాలి ముద్దుల గుమ్మాడి లాలి గుమ్మాడి చూడాలి ముద్దుల అరే పేద సాగరతోటి దండు కట్టింది అరే పేదల పారించి మెడలు వచ్చింది అరే పేద సాగరతోటి దండు కట్టింది ఓ లాలి గుమ్మ అరే పేదల పారించి మెడలు వచ్చింది అవిద్యాన్ని ఉద్యమమే ఇత్తన వేసింది విద్యాన్ని ఉద్యమమే ఇత్తన వేసింది బతుకు చక్కదిద్దేటి మాటను చూపింది నిలిచింది నిలిచింది జల్లము నిలిచింది ఓ లాలు గుమ్మాడి ఓ లాలు ముద్దుల గుమ్మాడి కదిలింది కదిలింది కమ్యూనిస్ట్ పార్టీ ఓ లాలి గుమ్మాడి ఓ లాలి ముద్దుల గుమ్మాడి నిలిచింది నిలిచింది జల్లము నిలిచింది ఓ లాలి గుమ్మాడి ఓ లాలి ముద్దుల గుమ్మాడి
జరుగుతున్నటువంటి ఎన్నికల్లో 23, 24 వార్డులో సిపిఐ పార్టీ పోటీ చేస్తున్నటువంటి 23వ వార్డు అభ్యర్థి చెరుకుపల్లి పవిత్ర గారు, 24వ వార్డు అభ్యర్థి 24వ వార్డు అభ్యర్థి రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ నూనావత్ పాండురంగ గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఈ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ సిపిఐ కేంద్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ ఈరోజు రోడ్ షో చేస్తూ ఉన్నారు. ఈ రోడ్ షోలో పాల్గొన్నటువంటి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈ ప్రాంతం కమ్యూనిస్టు ఉద్యమానికి పెట్టని కోట. ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారంలో కమ్యూనిస్టు పార్టీ తన శక్తివంతమైనటువంటి పాత్రను నిర్వహించింది. ఈ ప్రాంతాల్లో పేద ప్రజలకి సెంటు కుంట వచ్చిందంటే, ఇల్లు ఇళ్ల స్థలమో వచ్చిందంటే, పేదవాడికి పెన్షన్లు రేషన్ కార్డులు వచ్చినాయి అంటే, పక్కా గృహాలు వచ్చినాయి అంటే,
అది భారత కమ్యూనిస్టు పార్టీ ద్వారా మాత్రం వచ్చినటువంటి విషయం ఈ ప్రాంత ప్రజలకు తెలుసు. ఎన్నికల నాడు వచ్చి అనేకమైనటువంటి వాగ్దానాలు, పూటక మాటలు చెప్తా ఉన్నారు. పిట్టల ద్వారా వేషాలు వేసుకొని తుపాకీ రాముడు లాంటి మాటలు చెప్తా ఉన్నారు. కానీ ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ కంటికి కనపడినటువంటి వాళ్ళు మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ప్రజలు గుర్తొస్తూ ఉంటారు. అందుకని నిత్యం ప్రజాసేవలో ఉండే కమ్యూనిస్టు పార్టీ నాయకులకి, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలకి ఈ ప్రాంత ప్రజల సమస్యల పట్ల ఒక అవగాహన ఉంది. ఈ ప్రాంతంలో పేదవాడు ఉంటున్నటువంటి ప్రతి స్థలం భారత కమ్యూనిస్టు పార్టీ ద్వారా వచ్చినటువంటి స్థలమే. పేదవాడు ఉంటున్నటువంటి ప్రతి పక్కా గృహం భారత కమ్యూనిస్టు పార్టీ ద్వారా వచ్చినటువంటి పక్కా గృహాలే. ఈరోజు ఇవాళ ఇంకా పేదల ఇళ్ల స్థలాల కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానికోసం పోరాటం చేస్తా ఉన్నాం. పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళ ఇళ్ల స్థలాలు దక్కుతాయని, గతంలో ఇళ్ల స్థలాలు సాధించే దానికోసం కమ్యూనిస్టు పార్టీ నాయకులంగా ఇవాళ ప్రభుత్వ భూములు గుర్తించి, ఆనాడు ప్రభుత్వ నిధులు లేవని చెప్తే మా సొంత డబ్బులు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి భూమి చదును చేసి వాళ్ళ ఇళ్ల ప్లాట్లు పంచుతున్నటువంటి సందర్భంలో అధికార పార్టీ వాడు అడ్డుకొని దాన్ని కోర్టులో వేసి ఇళ్ల స్థలాలు వస్తే అది కమ్యూనిస్టు పార్టీ మనుగడని వాళ్ళు ఎవరు ఏమి చేయలేరన్నటువంటి ఒక దుర్బుద్ధితోటి ఇళ్ల స్థలాలు రాకుండా కోర్టులో వేసినటువంటి ప్రభుత్వాలు వాళ్ళ ఈ ప్రాంతాల్లో ఇవాళ మేము ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్తా ఉన్నారు. అందుకని మీరు ఇవ్వలేరు. ఏది సాధించినా మా పోరాట ఫలితం ద్వారా మాత్రమే ఈ ప్రాంతంలో పేదలకి ప్రతి సమస్య దక్కుతుంది. దానికోసం కమ్యూనిస్టులంగా ఈ ప్రాంత ప్రజలకి సంక్షేమ పథకాలు అందించే దాంట్లో శక్తివంతమైనటువంటి పాత్ర నిర్వర్తిస్తాం. ఇవాళ సుదీర్ఘ కాలం పాటు ఈ ప్రాంతం కమ్యూనిస్టు ఉద్యమాన్ని, కమ్యూనిస్టు పార్టీ పట్ల విశ్వాసం ప్రకటించినటువంటి ప్రజలకి మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తప్పకుండా ఈ ప్రాంత ప్రజల సమస్యల పట్ల, మౌలిక వసతుల పట్ల, అభివృద్ధి పట్ల ఇవాళ అభివృద్ధి గురించి చెప్తా ఉన్నారు, సిసి రోడ్ల గురించి చెప్తా ఉన్నారు, సైడ్ కాలువల గురించి చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ అధికమైన మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, ఇవాళ మీరు అధికారంలో లేనిది ఎప్పుడు? కమ్యూనిస్టు పార్టీ అధికారంలో ఉందా? మీరు అధికారంలో ఉన్నారా? అధికారంలో ఉన్నటువంటి మీరు ఇవాళ చిన్నతండ, తాళేస తండ, సత్యనారాయణపురం ఈ ప్రాంతాల్లో ఒక్క సీసీ రోడ్డు కానీ ఒక్క కాలువైనా మీ ద్వారా వచ్చిందని ఈ ప్రజలకు మీరు చెప్పగలుగుతారా? మీరు ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అది కమ్యూనిస్ట్ పార్టీ కృషి ద్వారా వచ్చింది. కమ్యూనిస్ట్ పార్టీ అభివృద్ధి చేసింది, చిత్తశుద్ధితో మేము చేశాం. అందుకనే వాళ్ళ ప్రజలు మా పట్ల విశ్వాసం ప్రకటిస్తా ఉన్నారు. అందుకని రేపు జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో మరొకసారి కమ్యూనిస్టు పార్టీని ఆదరించడం ద్వారా, దీవించడం ద్వారా, మున్సిపల్ సమస్యల పట్ల పోరాటం చేయడం ద్వారా, మున్సిపల్ పరిపాలన ద్వారా ప్రజలకి అభివృద్ధి కలిగించడం ద్వారా, సంక్షేమ పథకాలని వాళ్ళు సాధించే దానికోసం కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థుల్ని గెలిపించి దీవించి పెద్ద మెజార్టీతో వాళ్ళ మంచి అభ్యర్థులు గెలిపించాం. ఇవాళ 23వ వార్డులో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి బీటెక్ ఎల్ఎల్బి చదువుతున్నటువంటి ఒక విద్యావంతురాలు. వాళ్ళ అదేవిధంగా 24 వార్డులో పోటీ చేస్తున్నటువంటి వాళ్ళ అభ్యర్థి విద్యావంతుడు, డిప్యూటీ కలెక్టర్ గా పనిచేసి పదవి విరమణ పొందారు. ఆయన ఒక నిజాయితీ కలిగినటువంటి ఆఫీసర్ గా, ప్రభుత్వం నుంచి ఉత్తమ ఉద్యోగిగా అవార్డు అందుకున్నటువంటి ఉద్యోగిగా కండర్ పాండురంగ గారు ఉన్నారు. అందుకని కండర్ పాండురంగ గారిని, చెరుకుపల్లి పవిత్ర గారిని కంటి కొడల ముందు పైన ఓట్లు వేసి గెలిపించవలసిందిగా మన 23, 24 వార్డు ప్రజానికానికి ఓటర్ మహాశయులందరినీ విజ్ఞప్తి చేస్తాం. 23, 24 వార్డులకు సంబంధించినటువంటి అభ్యర్థి ఇక్కడే ఉన్నారు.
ఒక ఆమెమో పవిత్రమ్మ, చూడడానికి కూడా పవిత్రంగానే కనిపిస్తుంది. పాండరంగారావు గారు అనుభవించారు. వీరు ఈరోజు పోటీ గెలుపు ద్వారా ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి వెలుగు వస్తుందని గట్టి నమ్మకం. ఇప్పుడు పోటీ చేసి ఎవరి మధ్య భూములు కనిపిస్తే కాజేసేటువంటి బకాసాలు, భూములు కనిపిస్తే పేద ప్రజానికి పంపిణీ చేసే వాళ్ళ మధ్య పోటీ జరుగుతారు. కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కడ భూములున్నా పేద ప్రజానీకానికి పంపిణీ చేసేంత వరకు కొన ఊపిరి దాకా పోరాటం సాగించేది ఉంటుంది కమ్యూనిస్ట్ పార్టీ తప్ప. ఎక్కడ భూములు కనిపించినా, ఎక్కడ దళిత గిరిజనుల భూములు కనిపించినా, ప్రభుత్వ భూములు కనిపించినా భూపకాశంలాగా తినేవాళ్ళు అటువైపు పోటీ చేస్తూ ఉన్నారు. ఎవరికి ఉండేది? గతంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు అధికారంలో ఉండేవాళ్ళు, వీళ్ళంతా భూపకాశం తప్ప పేదలకు పెళ్లి చేసేవాడు కాదు. అందువల్ల వాళ్ళ మాట నమ్మాల్సిన పని లేదు. ఇది భూమిపుత్రులకు భూపకాశాలకు మధ్య జరిగే పోటీ, పోతపాలకు తల్లిపాలకు మధ్య జరిగే పోటీ. తల్లిపాలు గొప్పదా, పోతపాలు గొప్పదా? తల్లిపాలు గొప్పదా, డబ్బా పాలు గొప్పదా? తల్లిపాలే గొప్పది. తల్లిపాలు ఇక్కడ ఉండేటువంటి ప్రజలు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి పోరాటం సాగించేటువంటి నాయకులు. ఈ నాయకులు ఎవరు? సురేష్ ఎవరు? ఇక్కడే పుట్టాడు, అది కమ్యూనిస్ట్ పార్టీ అడ్రస్. హేమంత్ రావు ఎవరు? అది కమ్యూనిస్ట్ పార్టీ, ఇక్కడే పుట్టాడు. పువ్వా నాగేశ్వర ఎవరు? కమ్యూనిస్ట్ పార్టీ, బార్ల. కొల్లేరు సాంబశివరావు ఇక్కడే కమ్యూనిస్ట్ పార్టీలో పుట్టాడు. మేమంతా కమ్యూనిస్ట్ పార్టీలో పుట్టాం. ఇవన్నీ అడ్రస్ ఒకటే అడ్రస్. జీవితాంతరం చనిపోయేంత వరకు ఒకే అడ్రస్, కమ్యూనిస్ట్ పార్టీ అడ్రస్ మాది. కానీ ఇప్పుడు పోటీ చేయడాడు శ్రీనివాస్ రెడ్డి 5 ఏళ్ల క్రితం ఎక్కడున్నాడు? కమ్యూనిస్ట్ పార్టీ అడ్రస్. 5 ఏళ్ల క్రితం ఏ అడ్రస్ ఉన్నాడు ఆయన? 5 ఏళ్ల క్రితం ఏ అడ్రస్ ఉన్నాడు? లేదు. 10 ఏళ్ల క్రితం ఏ అడ్రస్ ఉన్నాడు? 10 ఏళ్ల క్రితం ఏ అడ్రస్ ఉన్నాడు? అడ్రస్ లేని వాళ్ళంతా ఇక్కడ పోటీ చేస్తా ఉంటే అడ్రస్ ఉండి ఇక్కడ పుట్టి మాకలేదా? అందుకే నమ్మండి, ఇది తల్లిపాలు కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థులు. పోతపాలు అది పోతా ఉంది చూడు బండ్లు అవి. కాబట్టి ఆ పోతపాలు నమ్ముకోబాకండి, ఆరోగ్యాలు చెడిపోతాయి. కమ్యూనిస్ట్ పార్టీ గెలిపించండి. తప్పనిసరిగా ఈ ప్రాంతం అభివృద్ధి కావడానికి ఉపయోగపడేటువంటి పద్ధతుల్లో పేద ప్రజానీకం భూమి పెద్ద ప్రజలు ఉండాలి. ప్రభుత్వ భూమి కానీ ఏ భూమి కానీ ప్రజల చేతనే ఉండాలి. అంతేగాని భూ పక్కాశ్వత ఉండడానికి వీల్లేదు. ఒకవైపున అవినీతి పెరిగిపోతా ఉంది. ఎట్ట పెరుగుతూ ఉంది, ఏం చేస్తూ ఉన్నారు, ఇవన్నీ చూస్తున్నప్పుడు నిజంగానే బాధ వేస్తుంది. ఒకడు గెలిచాడు, కొలమూరు సాంబశివరావు. ఒక్కడు గెలిచినా కాకుల్లో కోకిల్లాగా అసెంబ్లీలో గొంతెత్తి మాట్లాడుతుంది ఒక సాంబశివరావు. మిగతా వాళ్ళు పోట్లాడుకుంటున్నారు. నువ్వు వెధవ అంటే నువ్వు వెధవ, తోసుంటా అని కొట్లాడుకుంటున్నారు తప్ప ప్రజా సమస్యలు లేవు. ఒకడే ఒకటి కోలమూరు సాంబశివరావు అసెంబ్లీలో ప్రజా సమస్య జరుగుతున్నటువంటి కోకిల లాంటి వాడు. అలాంటి కోకిల ఇక్కడ పవిత్రమ్మ ఉంది, వాళ్ళ రంగారావు గారు ఉన్నారు. వీళ్ళు గెలిపిస్తే మున్సిపల్ కౌన్సిల్లో ప్రజా సమస్య మీద పోరాటం సాగిస్తారు. దోపిడీ చేసేవాళ్ళు కలిసిపోతుంటారు. వాళ్ళతో పగళ్ళు కొట్లాడుకుంటుంటారు, రాత్రులు ఒకే మనసు పడుకుంటారు. వాళ్ళు పగల్లో గుద్దులాట, రాత్రుల్లో ముద్దులాట, అది వాళ్ళు చేసే పనులు. అదే ఈ గుద్దులాట ముద్దులాట చేసేవాళ్ళు ఒక పైకి ఉంటే నిరంతరం పోరాటం సాగించే శక్తి ఉన్నటువంటి మా పవిత్రమ్మ పాండరంగారావు వెళ్ళి పోటీ చేస్తున్నారు. గెలిపించండి. కంకి కోళ్ళతో పోటీ చేసి అభ్యర్థికి ఓటు అయిపోయి పోతా సెలవు తీసుకుంటా ఉన్నాను.